తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజుల సమయమే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును మరింత పెంచింది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 2 సార్లు రాష్ట్రంలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్ షెడ్యూల్ను రూపొందించింది. ఇవాళ రాహుల్ రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మల్ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆలంపూర్ ఎర్రవల్లి చౌరస్తాలో రాహుల్ సభ ఉండనుంది. అలాగే ఎన్నికలకు 4 రోజుల ముందు మరోసారి రాహుల్ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 9న రాహుల్ మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 9వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బ్రహ్మణి, లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. ఆయన ఈ ఉదయం 11 గంటలకు నాగర్ కర్నూల్ ఆయన ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని నిర్మల్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. నిర్మల్లో ఆయన ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగునకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంటరీ పార్టీలోకి వచ్చే అలంపూర్ లో ఆయన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఈ నెల 9వ తేదీన మళ్ళీ రాహుల్ గాంధీ తెలంగాణకు ఎన్నికల ప్రచార సభకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాబోతున్నారు. ఆయన హైదరాబాద్ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే సరూర్ నగర్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటు ప్రియాంక గాంధీ కూడా ఈ ఎన్నికల సందర్భంగా ఆమె తెలంగాణలో జరిగే ఎన్నికల సభకు ఆమె రాబోతుంది. ఆమె ఎక్కడ పాల్గొంటుంది అనేది ఇంకా ఖరారు కాలేదు. కానీ ఆమె కూడా 2 సార్లు తెలంగాణ వచ్చి ఇక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో కానీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ స్కీములు ఇస్తారు, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు రాహుల్ గాంధీ పాల్గొనే సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. ఆయన నిర్మల్ అట్లాగే నాగర్ కర్నూల్ పరిధిలోని అలంపూర్ ఈ 2 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభకు రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో పాటు ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు అక్కడ ఉన్న స్థానిక నేతలు కూడా ముమ్మడి ఏర్పాటు చేశాడు. రాహుల్ గాంధీ సభకు సంబంధించి ఆయన ఏం మాట్లాడతారనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. రమ్మని. థ్యాంక్ యూ వాసు.